బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్లాస్ గుర్తుపై జనసేనలో చర్చ జరుగుతోంది. ప్రతిసారి ఫ్రీ సింబల్ కామన్ అంటున్న జనసేన గ్లాస్ గుర్తు తమకే వస్తున్నాయి పవన్ కు చెప్పారు జనసేన లీగల్ టీం. అయితే ప్రజెంట్ మాత్రం గ్లాస్ గుర్తుపై జనసేనలో ఒక చర్చ అంటూ కొనసాగుతోంది. రైట్, గ్లాసు గుర్తుపై జనసేనలో చర్చ జరుగుతోంది. గ్లాసు గుర్తు తమకే వస్తుందని పవన్కి చెప్పారు జనసేన లీగల్ టీం. దీనికి సంబంధించి మన అప్డేట్స్ అమరావతి నుంచి మన రిపోర్టర్ ప్రసన్న అని తెలుసుకుందాం. ప్రసన్న, ఏంటి గ్లాసు గుర్తుకు సంబంధించి ఈ కన్ఫ్యూజన్ ఏంటి? జనసేన ఎటువంటి చర్చ సాగుతోంది? అంటే శ్రీనివాస్ ప్రస్తుతం రాష్ట్రీయ కాంగ్రెస్ అంటే అది గ్లాస్ గుర్తును రద్దు చేయాలని కోర్టులో అయింది. ఆ కేసు రేపు వాయిదా పడింది. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే జనసేనకి గాజు గ్లాస్ గుర్తుంది, కానీ ఎన్నికల కమిషన్ కొన్ని పేర్లు, కొన్ని పార్టీలకు సంబంధించిన పేర్లు, గుర్తులు రిలీజ్ చేసింది. అందులో జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, ఆప్ ఇవి ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలుగా టీడీపీ, వైసీపీ ఉన్నాయి. కానీ ప్రాంతీయ పార్టీలుగా గుర్తింపు లేని పార్టీలో జనసేన ఉంది కాబట్టి వాళ్ళ పేరు చేర్చలేదు. ఫస్ట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫ్రీ సింబల్స్ దాంట్లో గాజు గ్లాస్ ని కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రీ సింబల్స్ గుర్తులో గాజు గ్లాస్ ఇచ్చారంటే వేరే పార్టీ ఏదైనా అడిగినా కూడా ఇచ్చే అవకాశం ఉన్న బట్టే గాజు గ్లాస్ గుర్తు ఇచ్చారు. దీంతో జనసేన లీగల్ టీం చర్చించింది. ఆల్రెడీ కోర్టులో ఒక కేసు నడుస్తుంది ఫ్రీ సింబల్ గాజు గ్లాస్ తమ కేటాయించాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇచ్చిన దాంట్లో కూడా వీళ్ళకి గ్లాస్ సింబల్ లేదు. దీంతో అసలు మనకి గుర్తు వస్తుందా రాదని ఒక చర్చ జనసేనలో జరుగుతుంది. అయినప్పటికీ ప్రతిసారి ఎన్నికలు జరిగినప్పుడల్లా ఈ రకమైన డిస్కషన్ జరుగుతుంది. ఫైనల్ గా గుర్తు మనకి కేటాయిస్తూ ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గాజు గ్లాస్ తమకే వస్తుందని జనసేన లీగల్ టీము పవన్ కళ్యాణ్ చెప్పింది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఫర్దర్ గా రేపు విచారణ కూడా పూర్తయిన తర్వాత లీగల్ గా ఎలాంటి చర్యలు తీసుకుంటారు. ఒకవేళ సిఈసికి మన లేఖ రాసి ఫ్రీ సింబల్ జాబితాలు ఇచ్చారు కాబట్టి గాజు గ్లాస్ వాళ్ళు పోటీ చేస్తున్న 21 స్థానాల్లో గాజు గ్లాస్ గుర్తు తమకే కావాలని అడుగుతారనేది రేపు స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.